తెలుగు విభాగం రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు అనుకున్నప్పుడు కొన్ని పేపర్లు వచ్చాయి. తర్వాత కొంతకాలానికి పేపర్లు వస్తూనే ఉన్నాయి. దీనికి మా స్కూల్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి బదులు ఈ ఆడిటోరియం తీసుకోవడం జరిగింది. ఇలా 3 రోజుల అంతర్జాతీయ సమావేశంగా విశ్వశ్రీ వాసిరి వాజ్మయం దృక్పథాల ఆవిష్కరణ అనే శీర్షిక మీద ఈరోజు ప్రారంభమవుతున్న ఈ 3 రోజుల కార్యక్రమాల్లో స్వాగత పలుకులు అందించినటువంటి సహాయాచార్యులు సంస్కృత శాఖ మధురై కామరాజు విశ్వవిద్యాలయం డాక్టర్ పిపి సుదర్శన్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సభాధ్యక్షులు సభను ఉద్దేశించి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ జొన్నలగడ్డ వెంకటరమణ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రత్యేక సంచిక ఆవిష్కర్త అయిన కన్వీనర్ కమిటీ సభ్యులు గణిత శాఖాధ్యక్షులైనటువంటి మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం డాక్టర్ బి మైల్ వాగ్నన్ గారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ జిఎస్ మోహన్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మద్రాసు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులైనటువంటి తెలుగు శాఖ బెంగళూరు విశ్వవిద్యాలయం బెంగళూరు డాక్టర్ జిఎస్ మోహన్ గారికి, అదేవిధంగా ఆచార్య ఇస్తారి శంకర్రావు గారు మెరీనా క్యాంపస్ డైరెక్టర్ అయినటువంటి తెలుగు శాఖాధ్యక్షుడు గౌరవ అతిథిగా ఇచ్చేసి సూచనలు సలహాలు చెప్పినటువంటి వారికి మా ధన్యవాదాలు. ప్రత్యేక అతిథిగా ఇచ్చేసి వారి సూచనలు అందించిన ఈ వ్యవస్థాపకులు అధ్యక్షులైనటువంటి డాక్టర్ రమణ బి వాసులు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇచ్చేసి వారి విలువైన విషయాలను అందించినటువంటి డాక్టర్ గంపా వెంకటరమయ్య గారికి, అదేవిధంగా డాక్టర్ ఆర్ జగన్నాథన్ సహాయాచార్యులు చరిత్ర విభాగం రాజపాళ్యం రాజా కళాశాల గారికి మా ధన్యవాదాలు. కీలక ఉపన్యాసం అందించినటువంటి డాక్టర్ పిసి వెంకటేశ్వర గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వ్యవస్థాపక అతిథిగా ఇచ్చేసి విశ్వశ్రీ వాసిలి గారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మొదటి సదస్సును ప్రారంభిస్తాను. ఇక్కడ ఇంకొక విన్నపం, భోజనాలు